Welcome back to the Fashion Trendy, my amazing and good-looking gentlemen. నేను మీ బ్రో రాఘవ్. సో ఈరోజు ఏంటంటే నేను కోల్డ్ షవర్స్ వర్సెస్ హాట్ షవర్స్ కంపారిజన్ చేయబోతున్నాను అనమాట. ఎస్, ఈరోజు మన టాపిక్ కోల్డ్ షవర్స్ వర్సెస్ హాట్ షవర్స్. అండ్ మనం కోల్డ్ షవర్స్ వర్సెస్ హాట్ షవర్స్ లో బెనిఫిట్స్ మాట్లాడుకుంటాం, డౌన్ సైడ్స్ మాట్లాడుకుంటాం, అండ్ లాస్ట్ కి చెప్తాను అనమాట కోల్డ్ షవర్స్ బెస్టా లేకపోతే హాట్ షవర్స్ బెస్టా అని. బట్ ఈ కంపారిజన్ స్టార్ట్ చేసే ముందు let's go into the video. Let's roll the intro. వచ్చేసి బూస్ట్ అలర్ట్నెస్ అండ్ ఎనర్జీ. సో మీరు కోల్డ్ షవర్స్ స్నానం చేయడం వల్ల మీరు టక్ అని యాక్టివేట్ అవుతారనమాట అండ్ మీరు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. సో సెకండ్ వన్ వచ్చేసి ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్. సో కోల్డ్ షవర్స్ స్నానం చేయడం వల్ల ఫస్ట్ మన బ్లడ్ అనేది కన్స్ట్రిక్ట్ అవుతుంది, దాని తర్వాత మన బ్లడ్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది, దాని తర్వాత మన బ్లడ్ ఫ్లోని బెటర్ గా ప్రమోట్ చేస్తుంది. సో థర్డ్ బెనిఫిట్ వచ్చేసి మే హెల్ప్ విత్ మజిల్ రికవరీ. సో మీరు కానీ ఎక్కువ వర్కౌట్స్ చేస్తుంటే కొంతమందికి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, కొంతమందికి సోర్నెస్ వస్తుంది అనమాట, అంటే మజిల్ పెయిన్ వస్తుంది అనమాట. సో మీరు కోల్డ్ షవర్స్ తీసుకోవచ్చు అండ్ కోల్డ్ షవర్స్ తో స్నానం చేయడం వల్ల మీకు ఇన్ఫ్లమేషన్ అండ్ ఆ సోర్నెస్ ని రెడ్యూస్ చేస్తుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్. సో మీరు కోల్డ్ షవర్స్ స్నానం చేయడం వల్ల మన స్కిన్ కి మన హెయిర్ కి అది చాలా చాలా మంచిది అండ్ చాలా హెల్దీగా ఉంచుతుంది అనమాట. మన స్కిన్ ని మన హెయిర్ ని అంత ఎక్సెసివ్ గా డ్రై చెయ్యదు. సో ఇప్పుడు డౌన్ సైడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కెన్ బి అన్కంఫర్టబుల్. గైస్ కొంతమందికి కోల్డ్ షవర్స్ అన్నవి వింటర్ సీజన్ లో చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది అండ్ మీకు ఒంట్లో బాగాలేదంటే మీరు కోల్డ్ షవర్స్ చేయొద్దు గైస్. సో సెకండ్ డౌన్ సైడ్ వచ్చేసి నాట్ ఐడియల్ ఫర్ బిఫోర్ స్లీప్. గైస్ మీరు పడుకునే ముందు కోల్డ్ షవర్స్ చేస్తే మంచిది కాదనమాట, ఎందుకంటే అంత అలర్ట్నెస్ మనకి అవసరం లేదు. సో గైస్ ఇప్పుడు మనం హాట్ షవర్స్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి రిలాక్సెస్ మజిల్స్ అండ్ జాయింట్స్. సో గైస్ హాట్ షవర్స్ చేయడం వల్ల మన మజిల్స్ కానీ మన జాయింట్స్ కానీ చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతాయి. సో గైస్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఇంప్రూవ్ స్లీప్ క్వాలిటీ. సో గైస్ మీరు కానీ హాట్ షవర్స్ స్నానం చేస్తే మీ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఓపెన్ పోర్స్ అండ్ క్లీన్స్ స్కిన్ డీప్లీ. సో గైస్ మీరు హాట్ షవర్స్ తో చేయడం వల్ల మన పోర్స్ అన్ని ఓపెన్ అయ్యి మన స్కిన్ ని డీప్ గా క్లీన్ చేస్తుంది. సో గైస్ ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో గైస్ మీరు హాట్ షవర్స్ చేయడం వల్ల హీట్ ఏం చేస్తుందంటే ఎండోర్ఫిన్స్ అనేది రిలీజ్ చేస్తుంది, దానివల్ల మనం చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతాం అండ్ మన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కూడా రెడ్యూస్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు హాట్ షవర్స్ డౌన్ సైడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ ఫస్ట్ వన్ వచ్చేసి క్యాన్ డ్రై అవుట్ స్కిన్ అండ్ హెయిర్. సో గైస్ మీరు ఎక్కువ హాట్ షవర్స్ చేయడం వల్ల మన స్కిన్ అండ్ మన హెయిర్ లో ఉండే నేచురల్స్ మొత్తం స్ట్రైట్ చేసేస్తుంది అండ్ మన స్కిన్ అండ్ మన హెయిర్ అన్నది డ్రైగా కనిపిస్తుంది గైస్. అండ్ మీకు డాండ్రఫ్ ఎక్కువ ఉంటే మీరు హాట్ షవర్స్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ డాండ్రఫ్ వస్తుంది. సో గైస్ సెకండ్ డౌన్ సైడ్ వచ్చేసి మే లోవర్ ఎనర్జీ లెవెల్స్. సో గైస్ మీరు ఎక్కువ హాట్ షవర్స్ చేయడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా డౌన్ అయిపోతుంది అనమాట. మీరే చెప్పండి, మీరు హాట్ షవర్స్ చేసిన తర్వాత మీరు ఎనర్జీ తక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతారా అవ్వరా? సో గైస్ థర్డ్ డౌన్ సైడ్ వచ్చేసి నాట్ గ్రేట్ ఫర్ ఇన్ఫ్లమేషన్. సో గైస్ ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో వాళ్ళకి నేను ఈ హాట్ షవర్స్ అస్సలు సజెస్ట్ చేయను అనమాట. అండ్ ఈ హాట్ షవర్స్ చేయడం వల్ల మనకి స్వెల్లింగ్ అవుతుంది, ఇంకా ఇరిటేషన్ వస్తుంది అనమాట. సో దయచేసి హాట్ షవర్స్ ఎక్కువ చెయ్యొద్దు. సో గైస్ ఇప్పుడు మీరు అడగచ్చు ఏది బెటర్ బ్రో, కోల్డ్ షవర్స్ బెటరా హాట్ షవర్స్ బెటరా అంటే డెఫినెట్లీ కోల్డ్ షవర్స్ బెటర్ అనమాట. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ ని బూస్ట్ చేస్తుంది అండ్ మన ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, మన మజిల్ రికవరీకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో హాట్ షవర్స్ మీద అంత ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. అను హాట్ షవర్స్ అనేది కొన్ని బెనిఫిట్స్ చెప్పాను నేను, కానీ ఎక్సెసివ్ హాట్ షవర్స్ చేస్తే మీ స్కిన్ మీ హెయిర్ డ్రై అయిపోతుంది
అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ని డౌన్ చేసేస్తుంది. అండ్ ఇన్ఫ్లమేషన్కి అసలు మంచిది కాదన్నమాట. మీకు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది అండ్ స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో definitely I can say cold showers is the best, guys. So guys, this is the difference between cold showers versus hot showers. So guys, కింద కమెంట్ చేయండి రీచ్ టు #1K అని. సో దట్ 2022 నుంచి 2024 వరకు నా ఫ్యాషన్, నా గ్రూమింగ్, నా లైఫ్ స్టైల్ ఎట్లా నేను ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ రీజన్ ఏంటి, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికని ఒక లాంగ్ వీడియో చేస్తాను అనమాట, దట్ టు రా అండ్ అన్ఫిల్టర్డ్. సో గైస్, ఈ రోజు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే, లింక్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నా పర్సనల్ అప్డేట్స్ కానీ, పోస్ట్ కానీ, రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం అన్నమాట. వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి, లింక్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ మెన్స్ ఫ్యాషన్ గురించి, గ్రూమింగ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం గైస్. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు టైమర్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐల్ సీ గైస్ ఇన్ ద నెక్స్ట్